నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అన్వేష్ డైరెక్ట్ గా బీజేపీని టార్గెట్ చేస్తున్నాడు అన్నట్టు అనిపిస్తోంది అని చెప్పేసి అనేక సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి. చాలా మంది ర్యాండమ్ గా అదే మెసేజ్ పెడుతూ ఉన్నారు. అండ్ ఆయన కూడా డైరెక్ట్ గా బత్తాయిలు అది ఇది అంటూ కూడా ఒక పోరాటం లాగా చేస్తూ ఉన్నాడు. సో ఏంటంటే ఏదైనా కాంట్రవర్సీ ఇంటర్నల్ గా ఏదైనా ఉందా, లేకపోతే ఏదైనా టార్గెట్ ఉందా? అంత ఒక సామాన్యుడు అంత బిహేవ్ చేయాల్సిన అవసరం ఏముంది అట్లా? మొన్నటి వరకు అన్వేష్ ఒక రకమైన పద్ధతిలో మాట్లాడాడు. మెయిన్ గా ఏంటంటే శివాజీని, తర్వాత గరికపాటిని ఇలాగా, అంటే స్త్రీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బట్టలు వేసుకోవచ్చు, స్త్రీలకు ఎక్కువ కష్టాలు ఉన్నాయి, స్త్రీల మీద రేపులు జరుగుతున్నాయి, స్త్రీల మీద కాకుండా జంతువుల మీద కూడా, ఆవుల మీద, కుక్కల మీద కూడా రేపులు జరుగుతున్నాయి. కాబట్టి బట్టలకి దానికి సంబంధం లేదు. ప్రపంచవ్యాప్తంగా మార్పు వచ్చింది కానీ ఇండియాలో ఇంకా మార్పు రాలేదు. ముఖ్యంగా హిందువుల్లో రాలేదనేది, హిందూ అనే పదాన్ని టార్గెట్ చేయడం, దాని తర్వాత సీతమ్మ, ద్రౌపది వీళ్ళకి సంబంధించి కూడా అసభ్యమైన కామెంట్లు చేయడం, ఇవన్నీ చేశాడు. దాని తర్వాత వీళ్ళు రెచ్చిపోయినాక శివాజీ కూడా కొంత మంచిగా మాట్లాడినాక, శివాజీ సారీ చెప్పాడు కాబట్టి నేను కూడా సారీ చెప్తున్నానని శివాజీకి చెప్పాడు. తర్వాత గరికపాటి కూడా సారీ చెప్పాడు. సారీ చెప్పినాక కూడా మళ్ళీ శాపనార్థాలు పెట్టాడు. ఇప్పుడు నన్ను క్షమించకపోతే మీరు నాశనం అయిపోతారు, ఇలాగంతా మాట్లాడాడు. అక్కడి నుంచి మళ్ళీ టోన్ మారింది. మొన్నటి నుంచి టోన్ మారింది. అదేంటంటే మొన్న ఏం చేశాడంటే, ఒక హనుమంతుడి విగ్రహం దగ్గర వీడియో తీసి, హనుమంతుడు నాకు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఇచ్చాడు, ఆల్రెడీ నీ దగ్గర విఘ్నేశ్వరుడు ఉంది కదా, వాళ్ళ బ్రదర్ సుబ్రహ్మణ్య స్వామిని కూడా పెట్టుకో అని చెప్పి విగ్రహం ఇచ్చాడు. అట్లాగే నాకు ఆయన కల్లో కనబడి కాషాయం రంగు కప్పుకొని ఉన్న వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు భారతదేశంలో అని చెప్పాడు. అట్లాగే స్వామి మాల వేసుకున్న వాళ్ళు కూడా అరాచకాలు చేస్తున్నాడు, వీళ్ళంతా నువ్వు ఎదుర్కోవాలా, బత్తాయిలతోనే కొట్టమని చెప్పాడు. అదేందో నాకు అర్థం కాలేదు, మీకేమన్నా అర్థమైతే చెప్పండి అని కూడా, కాన్సెప్ట్ అర్థం కాలేదు, బత్తాయిలతో కొట్టడం ఏంటి, నాకు అర్థం కాలేదు అని చెప్పాడు. ఆ తర్వాత నువ్వు అసలు విషయం ఏమంటే, నువ్వు సీతమ్మ నాన్న నువ్వేం అనలేదు యాక్చువల్గా, అదేమన్నా ఉంటే నేను చూసుకుంటాను, నువ్వు మంచోడివి, నీ మీద అసలు ఎందుకు జరుగుతుందో తెలుసా, నువ్వు బెట్టింగ్ యాప్ల మీద పడ్డావు కాబట్టి చాలా మందికి ఆదాయం పోయింది, వాళ్ళందరూ ఇప్పుడు సమయం కోసం వెయిట్ చేసి ఇప్పుడు సమయం దొరికిందని నీ మీదకి వస్తున్నారు, ఇది బెట్టింగ్ల బ్యాచ్ చేస్తున్న, మాఫియా చేస్తున్న పని తప్ప ఇంకేం కాదు, కాబట్టి నువ్వేం తగ్గద్దు, అసలు నువ్వు టూరు గీరు ఆపేసేయి, ఓన్లీ ప్రజల కోసమే పోరాడు, నువ్వు ముఖ్యంగా స్త్రీల కోసం పోరాడు, స్త్రీలకి అక్కడ ఆడవాళ్ళకి చాలా ఘోరంగా ఉంది ఇండియాలో పరిస్థితులు, స్వేచ్ఛ లేదంటే అక్కడ, నువ్వు వాళ్ళ స్వేచ్ఛ కోసం నువ్వు పోరాడాలని చెప్పాడంట. దాని తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి విగ్రహానికి వచ్చాడు. ఇట్లా ఆంజనేయ స్వామి కళ్ళ కనబడ్డాడు అంటే కూడా విష్ణుమూర్తి లేదు, నువ్వు కూడా అదే చెయ్యి అని చెప్పి, దోపిడీ దొంగతనాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి, ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని చెప్పి దోపిడీలు దొంగతనాలు చేస్తున్నారు ఇండియాలో, అరాచకాలు చేయడం, హత్యలు చేయడం, జై శ్రీరామ్ అనడం, ఇది జరుగుతూ ఉంది. సో నువ్వు మతం మత్తులో, భారతదేశంలో మతం మత్తులో అరాచకాలు జరుగుతున్నాయి, నువ్వు దీన్ని అడ్డుకో అని నాకు విష్ణుమూర్తి చెప్పాడని చెప్తున్నాడు. అంటే క్లియర్గా అతను, నేను బీజేపీ, జై శ్రీరామ్ అనేది ఎవరు, బీజేపీ అండ్ వాళ్లే కదా. సో అంటే బీజేపీ హిందూ సంఘాల మీద అతను పోరాటం మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అతన్ని మీద కేసులు పెడుతున్న వాళ్ళందరూ కూడా బీజేపీ రిలేటెడ్. బీజేపీ డైరెక్ట్ గా నాయకులు లేరు, కానీ కళ్యాణి కావచ్చు, కరాటి కళ్యాణి కావచ్చు, విహెచ్పి అంటే కూడా విశ్వ హిందూ పరిషత్ బీజేపీ అనుబంధ సంస్థే. సో అంటే సంఘ పరివార్ అంటారు, వీళ్ళందరినీ కలిపి అనేక సంఘాలు కలిపి ఈ సంఘాలే పెడుతున్నారు. అంటే హిందూ సంఘాలే ఇతను టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి అతను కూడా హిందూ దేవుళ్ళని తను పక్కన పెట్టుకొని, నేను కూడా హిందువే, కానీ కొంతమంది దొంగ హిందువులు, ఫేక్ హిందువులు, ఫేక్ బత్తాయిలు అని కూడా టైటిల్ పెట్టారు. బత్తాయిలు అంటే బీజేపీ వాళ్ళని బత్తాయిలు అని పిలుస్తారండి, అది ఎవరో సోషల్ మీడియాలో పాపులర్ చేశారు. అప్పటి నుంచి బత్తాయిలని వీళ్ళని పిలుస్తుంటారు. యాంటీ బీజేపీ వాళ్ళందరూ బీజేపీ బ్యాచ్ ని బత్తాయిలని, ఆరెంజ్ కలర్ లో ఉంటది కాబట్టి బత్తాయిని పెట్టారు. సో అందుకని ఇతను బత్తాయిలతో కొట్టాలి అంటే ఒక సెటైరికల్ గా బత్తాయిలని పేరు పెట్టారనమాట. సో ఇది అందరికి తెలుసు, నిజానికి సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళు అందరికి తెలుసు, కానీ అతను నాకు తెలీదు అన్నట్టుగా పెడుతున్నాడు. టైటిలే అక్కడ బత్తాయిలని పెట్టాడు, ఫేక్ బత్తాయిలని. సో క్లియర్ గా అతను బీజేపీ మీద పోరాటం చేయదలుచుకున్నాడు. కానీ మరి అతనేమో ఒంటరిగాడు, రెండోది అతనికి ఎటువంటి సపోర్ట్ సిస్టమ్స్ లేవు,
ఆ, మరి అతని అంటే లేవని అతని మనం- పని కూడా ఇది కాదు. ఆ, అతను ట్రావెలర్ యాక్చువల్ గా. అతను అవును. ట్రావెల్ కి సంబంధించి వివిధ దేశాల్లో మాట్లాడుతున్నాడు. ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా అవసరం లేదు. ఇది పైగా ఇది దేనికి పనికొచ్చే ఉపయోగపడేది పని కాదు. కాదు. ఏదో ఎందుకంటే కెలకడానికి తప్ప ఇందులో ఏం రెండోది తను ఏ కనిపించట్లేదు. స్త్రీలు అడుగుతున్నారు, ఇక్కడ స్త్రీలకు ఫ్రీడమ్ లేదంటే ఇంకెక్కడ ఫ్రీడమ్ అదే ఉంది? ఇక్కడ స్త్రీలందరికీ వాళ్ళ స్త్రీ- హస్బెండ్స్ బ్రదర్స్ అందరూ ఆ, ఉన్నారు అందరూ అక్కడి ఉన్నారు. నుంచి. స్త్రీల సంఘాలు ఉన్నాయి, స్త్రీలు పోరాడుతున్నారు. ఆ. నిజానికి స్త్రీలు గత 10 ఏళ్లలో కూడా అనేక రంగాల్లో అడ్వాన్స్ అవుతున్నారు. స్త్రీల ఎంపవర్మెంట్ పెరిగింది. రాజకీయాల్లో స్త్రీల పాత్ర అవును. 2029 నాటికి ఇంకా ఆ, చట్టసభల్లో కూడా 33% వస్తున్నారు. అవును. అట్లాగే స్టార్టప్స్ లో స్త్రీలు డామినేట్ చేస్తున్నారు. జన్ధన్ ఖాతాల్లో ఎక్కువగా ఉండే స్త్రీలకే. ఉమ్. ఇలాగా దీని మీద పుస్తకాలు కూడా రాశారు. 2025లో సౌరభ్ ముఖర్జీ లాంటి వాళ్ళు పుస్తకాలు కూడా వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ కూడా ఇద్దరు ladies సింధూర్ ఏ కూడా కదా, లేడీస్ ని అంతకన్నా పెట్టారు. పెద్ద అంటే issue విమెన్ ఏముంటది? పవర్ అనేది ఇండియాలో పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం స్త్రీల మీద అత్యాచారాలు, దాడులు కూడా జరుగుతున్నాయి. ఆ. కానీ దానికి పోరాడుతూ ఉన్నారు. దానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. పోక్సో లాంటి చట్టాలను ఈ మధ్య కాలంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సో ఇలాగా స్త్రీలకు సంబంధించి ఇతను అన్వేషణ అదే ఆ కామెంట్ పెడతాను, నువ్వు కూడా పోరాడడానికి మా తరపున, అంతే కదా. నీకెవడరా చెప్పాడని చెప్పి. ఏ స్త్రీ పిలిచినా ఆమెకు ఒక తండ్రి భర్త ఎవరో ఉంటారు. వాళ్ళు ఎవరు లేకపోయినా వాళ్ళు పోరాడగలిగిన పరిస్థితుల్లో స్త్రీలు ఇవాళ ఉన్నారు. స్త్రీల మహిళా సంఘాలు ఉన్నాయి, పౌర హక్కుల సంఘాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు ఉన్నాయి, ఆర్గనైజ్ అవుతారు. ఇప్పుడు దళితులు ఉన్నారు, దళిత సంఘాలు ఉన్నాయి, రకరకాల బీసీ సంఘాలు ఉన్నాయి, ట్రైబల్ సంఘాలు ఉన్నాయి. ఏ స్త్రీకి జరిగిన ఆ కుల సంఘము ఇంకొక సంఘము వచ్చి పోరాడుతుంది. ఇతను ఏ స్త్రీ కోసం పోరాడాడు ఇప్పటి వరకు? ఏ స్త్రీ అడిగింది? పైగా అక్కడ కూర్చొని థాయిలాండ్ లో ఇండియా స్త్రీల మీద పోరాడుతాను, ఎక్కడికో రావాలి. సో కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే అతను ఛాలెంజ్ చేయదలుచుకున్నట్టుగా కనబడుతుంది. మేబీ అతనికి ఏమన్నా బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లోకి రావాలని ఉందా, ఎవరైనా దానికి ఏమైనా వైసీపీలో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పార్టీలో కావచ్చు, పాల్తో కావచ్చు, ఇలాంటి వాళ్ళతో ఏమైనా టైఅప్ అవుదాం ఉందా అనేది తెలియదు. ఎందుకంటే లిదియా లక్ష్మి అనే ఆవిడ ఉక్రెయిన్ సంబంధించి ఆమె హిందువుగా కన్వర్ట్ అయ్యి దాదాపు 7-8 సంవత్సరాలుగా ఇండియాలో ఆమె రీసెర్చ్ చేసింది కళలు, కల్చర్, హిందూ కల్చర్ మీద, హిందూ ఆర్ట్ ఫామ్స్ మీద. ఆమె ఇప్పుడు థాయిలాండ్ ఉక్రెయిన్ ఎంబసీలో పనిచేస్తుంది. ఆమె కూడా ఇతనికి యాంటీగా పోస్టులు పెట్టింది. ఇతన్ని కన్వర్టెడ్ గొర్రె అని కూడా పిలిచింది ఆమె. అంటే క్లియర్ గా వ్యతిరేకంగా, అంటే ఇతనికి ఎవరో సపోర్ట్ చేస్తున్నారు, ఫండ్స్ కూడా ఇస్తున్నారు, అందుకే ఇతను ఇలా రెచ్చిపోతున్నాడు. ఎవరి అండ లేకపోతే ఒక ఒంటరి వ్యక్తి అబ్బాయి పెద్ద ఏదో 4-5 కోట్లు ఉన్నంత మాత్రాన సరిపోదు కదా. అంతకంటే ఎక్కువ కోట్లు ఉన్న రవి పరిస్థితి ఏంటి? ఐబొమ్మ రవి 20 కోట్లు ఉంది. ఆయన అసలు వేరే దేశాన్ని సిటిజన్ కూడా. ఇతనన్నా ఇప్పటికీ ఇండియా సిటిజన్. ఇతను 2 నిమిషాల్లో అతను పాస్పోర్ట్ సీజ్ చేయగలరు పోలీసులు అనుకుంటే. పాస్పోర్ట్ సీజ్ చేస్తే వాళ్లే పంపిస్తారు ఇక్కడ నుంచి. పాస్పోర్ట్ లేకుండా, వ్యాలిడ్ పాస్పోర్ట్ లేకుండా థాయిలాండ్ లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వాళ్లే తరిమేస్తారు, తీసుకొచ్చి డిపోర్ట్ చేస్తారు. ఎందుకు సార్ అంటే జనరల్ గా మనం సినిమాల్లో చూస్తుంటాం, ఎక్కువ చేస్తే చిన్న పొట్లం పెట్టి లోపల దోయడానికి కూడా ఛాన్స్. అది పెద్ద కాదు. పాస్పోర్ట్ అనేది ఈజీ అనమాట మన వాళ్ళకి. ఎందుకంటే అతను క్రైమ్ లో ఉన్నాడు కాబట్టి పాస్పోర్ట్ ని సీజ్ చేయొచ్చు. వన్స్ పాస్పోర్ట్ సీజ్ చేశారనుకో వాళ్లే ఉంచుకోరు కదా ఆ దేశంలో. ఏ దేశంలో కూడా ఉంచుకోరు కదా పాస్పోర్ట్ లేకుండా. కాబట్టి అతన్ని పోలీసులు సీరియస్ గా అనుకుంటే 2 నిమిషాల్లో అతన్ని రప్పించగలరు ఇక్కడికి. కాకపోతే ఏంటంటే మరి అతను వెనక ఎవరైనా ఉన్నారా, పోలీసులు కూడా ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే గతంలో సజ్జనార్ అతను సపోర్ట్ చేశాడు. ఏ అండ చూసుకొని అతను ఇంత రెచ్చిపోతున్నాడు? ఎందుకంటే నిన్న వరుసగా వీడియోలు పెడతానే ఉన్నాడు. రోజుకి 16 గంటలు చేస్తాను, నేను టూర్ కూడా ఆపేసి, ఎందుకంటే నాకు హనుమంతుడు చెప్పాడు టూర్ ఆపేసి నువ్వు ఇదే పనిలో ఉండన్నాడు అని చెప్తున్నాడు. అంటే వీళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడమే నా ఫుల్ టైం జాబు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా హిందూ సంఘాలకు వ్యతిరేకంగా పోరాటమే నా ఫుల్ టైం జాబ్ అన్నట్టుగా డిక్లేర్ చేశాడు. మరి ఇటుపక్క రియాక్షన్ ఏంటి అంటే దీంట్లో అయితే విపరీతంగా అంటే ఎట్లా అతన్ని డీల్ చేయబోతున్నారా, అతను పట్టుకొని వస్తారా, హైదరాబాద్ కి తీసుకొస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. నాకు తెలిసి వీళ్ళు ప్రొసీజర్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి వీళ్ళు పోలీసులు నోటీసులు ఇచ్చారు, అతన్ని మొత్తం యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ అన్ని ఇవ్వండి అని. సో అట్లా గవర్నమెంట్ అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చినప్పుడు ఇతన్ని పట్టుకోవడం పెద్ద విషయం కాదు. అంటే వీళ్ళు ప్రొసీజర్ ఫాలో అయ్యి రేపు కోర్టులు ఏమి ఇబ్బంది పెట్టకుండా
నోటీసులు ఇవ్వడం తర్వాత అతని సమాధానం బట్టి ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ కేసులు మాత్రం ఇప్పుడు విపరీతంగా పెడుతున్నారు. మరి నాకు తెలిసి అన్వేషణ అయితే త్వరలోనే ఇండియాకి తీసుకొస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ.